టీడీపీ అభివృద్ధి కోసం క్రమశిక్షణతో పనిచేసిన వారికి సరైన గుర్తింపు వస్తుందని, ఇక గద్దె అనురాధను పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలుగా నియమించడమే నిదర్శనమని మంత్రులు కొల్లు రవీంద్ర, గొలుసు పాలసారి, ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఇక బుధవారం సాయంత్రం గురునానక్ కాలనీలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనురాధ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. పటమట అశోక్ నగర్లోని గద్దె అనురాధ ఇంటి దగ్గర నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గద్దె అనురాధ ర్యాలీగా వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇక ఎన్ఏసి కళ్యాణ మండపం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నాం. ముఖ్యంగా ఇదే పార్టీ పదవి. మనం ఏమనుకుంటామంటే అధికారంలోకి రాగానే మనకి పార్టీ పదవులకి అంతగా బాధ్యత ఉండదేమో అని మనం భావిస్తాం. నేను గత 2014-19లో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. తర్వాత మరి 5 సంవత్సరాలు మనం ప్రతిపక్షంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి అక్కడ అమరావతి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మనకి అనునిత్యం కూడా మన మీద మరి ఎన్ని రకాల దాడులు జరిగినాయో మనందరం కూడా చూసాం. మరి ఎప్పుడూ కూడా మన ఇంటి ముందు పోలీసులు ఎప్పుడూ రాని పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో మాత్రం మేము లేచి బయటకు వచ్చేసరికి మా ఇంటి ముందు, ఇంటి వెనక పోలీసులు ఉండే పరిస్థితి ఉండేది. అంటే అప్రజాస్వామికంగా ఆ రోజున మనకి కక్షా కార్పణ్యాలతో ఆ రోజున ఆ ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో మనం అప్పుడు అనుకునే వాళ్ళం ఈ ప్రతిపక్షంలో ఉండగా మనం పనిచేస్తే రేపు ఉపయోగం కలుగుతుందని. ఉపయోగం కలుగుతుంది, కానీ మనం అధికారంలోకి రాగానే మనం కొంచెం రిలాక్స్ అయిపోవటం, మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన ఎంపీలు అందరూ మనకు ఉన్నారు కదా, మనకు అంతగా బాధ్యత ఉండదని మనం భావిస్తాం. కానీ మనం ఈ రోజున గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఏదైతే కష్టాలు పడ్డారో వాళ్ళు ఎప్పటికీ ఆ రకమైన కష్టాలు